వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గరిగుట్ట పెద్దమ్మ తల్లి భక్తితో మురిసిపోయింది. జనాల భక్తితో పులకించిపోయింది. గరిగుట్ట పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతతో విరాజిల్లాయి. భక్తుల బోనాలతో ఆ ప్రాంతం కోలాహలంగా ఆనందోత్సాహాలుగా మారిపోయింది. అవును, జల్పల్లిలోని గరిగుట్ట ప్రాంతంలో పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలు, బోనాల జాతర పెద్ద ఎత్తున కొనసాగింది. ఈ ప్రాంతం జల్పల్లికి సమీపంలోనే ఉన్న గరిగుట్ట ప్రాంతం భక్తి శ్రద్ధలతో, భక్తుల నినాదాలతో, భక్తుల ఆటపాటలతో, బోనాలతో, నైవేద్యాలతో ఆ పరిసర ప్రాంతాలు పులకించిపోయాయి. జల్పల్లి గరిగుట్ట కోలాహలంగా కనిపించింది. అయితే గరిగుట్ట ప్రాంతం మత సామరస్యానికి, రాజకీయ సామరస్యానికి వేదికగా మారింది. మామూలుగా గరిగుట్ట బోనాల జాతర అంటే భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు, నైవేద్యాలు సమర్పించుకున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. కానీ ఇక్కడ రాజకీయ నేతల సందడి కూడా కనిపించింది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఆ మతం ఈ మతం అని కాదు, ప్రతి ఒక్కరూ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఇక్కడ అనేక మంది నేతలు తరలివచ్చారు, పెద్దమ్మ తల్లిని సందర్శించుకున్నారు. ఎవరైనా మత రాజకీయం చేస్తే చేసుండొచ్చుగాక, మత వ్యతిరేక భావనలు వ్యాపింపజేసి ఉండొచ్చుగాక, కానీ ఇక్కడ మాత్రం మత సామరస్యం స్పష్టంగా కనిపించింది. రాజకీయ పార్టీల సామరస్యం కూడా కనిపించింది. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి నేతలు తరలివచ్చారు. వివిధ రాజకీయ పార్టీల నేతలైన షేక్ జహాంగీర్, శ్రీధర్ గౌడ్, మామిడిపల్లి మాజీ ఎంపీటీసీ ఆదిల జంగయ్య, జి మల్లేష్, గాలి శ్రీనివాస్, నవీన్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, దిలీప్, వెంకటేష్ తదితరులు గరిగుట్ట పెద్దమ్మ తల్లిని సందర్శించుకున్నారు.
ఒక్క నిమిషం ఆగు. వెంకటేశా ఇది కదా మత సామరస్యం అంటే, ఇది కదా రాజకీయ సామరస్యం అంటే. దేవుని ముందు, భక్తి శ్రద్ధల ముందు, ఆధ్యాత్మికత ముందు మనుషులే ముఖ్యం. మతం కాదు, రాజకీయం కాదు. అందరూ సమానమే. అది ఏ దేవుడైనా సరే అందరూ దేవుణ్ణి ఒకే మార్గంలో పూజిస్తారు, ఒకే లక్ష్యంతో పూజిస్తారు. ఇక్కడ గరిగుట్టలో ఇది స్పష్టంగా కనిపించింది. నిజమే, మతాలు పట్టించుకోలేదు, రాజకీయ పార్టీలను పట్టించుకోలేదు. అందరూ సమైక్యంగా సంయుక్తంగా వచ్చి గరిగుట్ట పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఇది ఖచ్చితంగా మంచి పరిణామం, శుభ పరిణామం. గరిగుట్ట పెద్దమ్మ తల్లి వేదికగా మత సామరస్యం, రాజకీయ సామరస్యం స్పష్టంగా కనిపించింది.